గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. రండిబే. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంట్ గా మాట్లాడుతుంటే వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందావా? వెరైటీగానా? బెస్ట్ అన్న. రొటీన్గా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1 2 3. బ్లైండ్ ఫైట్ మస్తు చేస్తుండ అన్న. ఒక్కడ కొడుతున్నట్లేదు, చాలా మంది కొడుతున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఇంకెక్కడున్నాడా? నువ్వు కొట్టిన దెబ్బల కాడు ఎప్పుడో పరారాడు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిసిండు కదా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే చార్జ్ ఎక్కడ ఇచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు. వాడి వ్యాధికి ఇచ్చాడు రా. నేనేం చేశా అన్నా? మరి నా హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? ఏమండి ఏమండి, ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట. నాకు కొనరు? వెనకే వెంకటరావు ఆవిడికి విడాకులు ఇచ్చేసాడట. నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే చంపేస్తాను. నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఎటైనా పోయేది మనమే కదా. ఇలా ఆసనాలు వచ్చేస్తున్నాయి. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ 2 కాళ్ళను ముందుకు చాపండి. చాపాను.
ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా? చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారు చెప్తావా? ఆమె చెప్పాడే. అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేసాడు. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి నిజంగానే. వెళ్ళు, బయటకు వెళ్ళమని పిలు. ఆడతో దండం పెడుతున్నాడు ఏంటి? మెల్లగా మెల్లగా. ఏమయ్యా, ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకుని ఇరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. What a brilliant idea. I love you. I will try now only. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు ఇటు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. రేయ్, ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులరా, ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కన్ను చూసుకోనా? అలాగేరా. రాయ్, రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు ఏం చేసినా వెరైటీ, నేను ఏం చేసినా వాళ్ళారా. అరే ఊరుకోనా? ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంతా చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే రాయ్, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపించరా కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి.
సారీ అన్నా. లెంపకాయలు. తప్పదనా? రేయ్ అయ్యో అది ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రేయ్ ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లలు వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా? మన పెళ్ళాలి మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్ పెళ్ళై పెళ్ళం వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎవరు? రాయ్ ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు. అన్నా ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ లో పడ్డా? అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా. అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా అన్నా వద్దానా బొక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదన్నా. ఎవడ్రా వాడు?
ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నారా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదు అన్న. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు. ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగూర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే బయట వేసుకున్నాను.
అందుకే 12 అనగానే బయట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి బయట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. పుకారం, సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో, నీ జాతకం లాంటి జాతకం తన సర్వీసులో చూడలేదంట బావా. ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంటి అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు. అవిగో బ్యానర్లు. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో, ఇదేదో నీకు యాంటీటెంట్ లా ఉంది బావా. యాంటీటెంట్? బావా, కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. ఏంటిదంతా? అసలు ఎవరు మీరు? సార్, మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిచి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. ఎలాగెలగా నానెవరో నీకు తెలదు. ఓ పాల మొహం చెప్పు. తెలియదని చెప్తున్నాను కదా. ఎవరు నువ్వు? పోలమ్మో, ఎంత మాట అనేసినావు. 2 ఏళ్ల కిందట మండే సోలో నువ్వు అరకొచ్చి గవర్నమెంట్ వాడు బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకొస్తుంటాడు, బంగ్లాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే నేను ఆ బంగ్లాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయి చుట్టే బాగా తాగేస్తున్నాడు. నేను ఎలగలిగెళ్తుంటే అలా నా చెయ్యి తీసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను, అరకులో సగం రాసిస్తాను, మనువాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారి చూస్తే బాయి అయ్యిండు. మగబిడ్డ అయితే పుట్టిండు, మనువు మాత్రం వాళ్లేదే తల్లి. బాబా, అరే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే. నీ టేస్టు, నీ పిచ్చినాడతనం మండ. ఏ మొత్తం రాసి వచ్చుగా. నోర్మై, ఇది ఎవరో తెలియదు అంటుంది. రక్తం పట్టుకొని పుట్టిన పుట్టోడు చూడండి. రాత్రి నుంచి అయ్య కావాలని ఒకటి ఏడుపు. ఎవడు వీడా? నల్లెక్కున్నాడు. ఒక ముద్దు పెట్టుకోన్నాడు గారు. బావా, రంగు అయితే తెల్లదే గానీ పోలికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. వీడు నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? కన్ఫర్మ్. వీడి వాడు, వాడే వీడు. అన్నా అన్నమ్మా, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే, కానీ నాటకం కాదు, నిజం. కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజల మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో, పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే. కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతాడు లేదు. ఏం బావా దూకడంట? ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ కైనా నేను రెడీ. బాబో, తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బావా, డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటున్నావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో,
ఆ అంకాలమ్మని నీకు అంటగట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు DNA కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా? నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర. దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకోండి. నేను ఇక్కడి నుంచి వాకౌట్ చేస్తున్నాను. బిడ్డకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసిందే. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. బావా 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 ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో. అసలు నీకు నువ్వే సాటిపా బావా. నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దామనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సరేలే బావా నువ్వు మరీను. ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడద్దు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా. ఓన్లే ఒక మంచి పని చేశావు. పిల్లాన్ని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు. తల్లినట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా? నేను కాదు. వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగాడే మనుషులను పంపించి ఈ నాటకం వాడిచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్కులు కొట్టేస్తాను వాటిని. దగ్గరకు వచ్చి వాయించండి. ఏంట్రా ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా కల్లోకి వచ్చిందా? నువ్వు ఉండన్నా బంగారం లాంటి నా కోడిపోయి నేడేడిస్తుంటే మధ్యలో నువ్వేటే. అసలు ఊరుకో. బోర్డు కోడి పెనందుకు మనిషి మీద టెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల. ఏటి బాబు నువ్వు అనేది? నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడమ్సే కదా. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో మాయమై ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి మసాలా కూడా రెడీ. అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, దాని కింద కోడి ఉన్నట్టు. చాచా కోడి పైనే మీ చెల్లుంది. నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలకి పోండి. ఏంటి సిస్టర్ తగ్గ టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా? అవునరా వెధవా, మ్యాటర్ తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా
వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది మాకు మంచిది, కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది, జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను? మీ రూల్ బట్టే మేము పెడతాం. ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? నేను కనుకొట్టట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. మరే వెళ్ళి ఎత్తుక్కో. ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే ఏం పిల్ల, పాము అంటేనే గాని కోడి బయటికి రాదే? ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా, తప్ప? అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలుతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు? ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను, బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్? నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. పోవే డఫా. పోరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చాయి. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమి తెలియనట్టు చూస్తున్నాడు, చూడండి. అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా ఉంగరం కొట్టడం తప్పు కదా, సిగ్గులేదా? ఇచ్చేయ్. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు, అది ఎక్కడుందో తీసివ్వండి సార్. खुदा की कसम, कसम का हुकुम खोलो ससे. యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులను రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమలాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది?